ఓం నమ శివాయ. ఈరోజు శివపురాణములో లింగము మూర్తి పుట్టుక గురించి తెలుపుతాను. ఒకప్పుడు విష్ణువు శయనించి ఉండగా బ్రహ్మదేవుడు విష్ణువుతో, నన్ను చూసి గౌరవంగా లేవకుండా పడుకుని ఉన్నావు, లే, నేను నీకు ప్రభువును. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖులకు ప్రాయశ్చిత్తం విధి అని అన్నాడు. అప్పుడు విష్ణువు కోపం వచ్చినా కూడా శాంతంగా, కుమార, నీవు ప్రసన్నంగా లేవు, ఎందుకు, రా కూర్చో అని అన్నాడు. కానీ బ్రహ్మదేవుడు పట్టించుకోకుండా, ఓ విష్ణు, నేను కాలానికి అతీతుడను, నిన్ను జగత్తును సృష్టించిన వాడిని, రక్షించిన వాడిని నేనే అన్నాడు. అప్పుడు విష్ణువు కోపంతో, కుమార, ఈ బ్రహ్మాండము నా పొట్టలోనే ఉన్నది, ఈ లోకాలను సృష్టించిన వాడిని నేనే, నా నాభి కమలము నుండి నీవు పుట్టావు, కనుక నీవు నా పుత్రుడవు, వ్యర్థంగా మాట్లాడవద్దు అన్నాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువుకి మధ్య వివాదం ముదిరింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం భయంకరంగా సాగసాగింది. అది చూసినటువంటి దేవతలందరూ భయపడి పరమేశ్వరుడిని శరణుగోరారు. అందుకోసం కైలాసానికి వెళ్ళారు. ముందుగా అన్నీ తెలిసిన శివుడు తన కుమారులతో, ప్రమథ గణాలతో, పరాశక్తితో కలిసి యుద్ధరంగానికి వెళ్ళాడు. అత్యంత ఉగ్రమైన అస్త్రాలతో యుద్ధం చేయసాగారు బ్రహ్మ విష్ణువు. ఆ అస్త్రాలను శాంతింప చేయ సంకల్పించి ఆ పరమేశ్వరుడు మహాద్భుతమైన అగ్ని స్తంభాకారంలో నిలిచాడు ఆ రెండింటి మధ్య. ఆ రెండు అస్త్రాలు కూడా అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి కలిసిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ, ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుండి వచ్చింది, ఈ స్తంభమునకు మొదలు చివర, ఆది అంతము తెలుసుకోవాలని అనుకున్నారు. విష్ణువు పంది రూపములో ఆదిని, బ్రహ్మ హంస రూపములో అంతమును కనుగొనాలని బయలుదేరారు. విష్ణువు ఆదిని కనిపెట్టలేక వెనుకకు ఉన్న స్థానానికి వచ్చాడు. బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశంలో ప్రయాణిస్తుండగా జారిపడుతున్న మొగలి పువ్వును చూశాడు. బ్రహ్మ విష్ణువు అజ్ఞానానికి పరమేశ్వరుడు నవ్వగా ఆయన తలపై నుండి జారిపడిన పువ్వు అది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ పుష్పమా, నీవు ఎక్కడి నుండి జారిపడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పుష్పము, ఈ అగ్నిస్తంభము అగ్రభాగము నాకు తెలియదు, చిరకాలం క్రిందట స్తంభం మధ్యభాగం నుండి జారాను అన్నది. దీని అగ్రభాగాన్ని చూడాలనే కోరిక వదులు అని అన్నది. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుతో, నేను సృష్టికర్తనైన విధాతను, ఈ లింగము యొక్క అగ్రభాగాన్ని సేవించాలని వచ్చాను, నాకు ఒక ఉపకారం చెయ్యాలి, నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రమును దర్శించాడు అని చెప్పాలి, నేనే సాక్ష్యమని కూడా చెప్పాలి అని అన్నాడు. అప్పుడు ఆ పుష్పం సరేనని అంగీకరించి విష్ణువు వద్దకు వెళ్ళి అలాగే చెప్పింది. అప్పుడు విష్ణువు ఆ సాక్ష్యాన్ని నమ్మి బ్రహ్మను పూజించసాగాడు. అప్పుడు అబద్ధమాడిన బ్రహ్మను శిక్షించడానికి ఈశ్వరుడు లింగం నుండి రూపంతో ఆవిర్భవించాడు. ఆ స్వామిని చూసిన విష్ణువు ప్రార్థించాడు, నిజం మాట్లాడినటువంటి విష్ణువును నీవు నిజం చెప్పిన కారణం చేత నేను సంతోషించాను, భూలోకంలో నాతో సమానంగా నీకు పూజా సత్కారాలు లభిస్తాయి అని తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. అలాగే నాకంటే వేరుగా క్షేత్ర, ప్రతిష్ఠ, ఉత్సవ, పూజలు నీకు చేస్తారు అని కూడా చెప్పాడు. అబద్ధమాడినటువంటి బ్రహ్మ గర్వమణచడానికి శివుడు కనుబొమల మధ్య నుండి భైరవుడు అనే ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆ పురుషుడు శివుడికి నమస్కరించి, నేనెవరిని, నాకు ఒక పేరు పెట్టమని అడిగాడు. అలాగే నేను ఏమి చెయ్యాలి కూడా చెప్పండి అని అన్నాడు. అప్పుడు శివుడు అతనితో, నీవు భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే కనుక నీకు భైరవుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడిగా పిలువబడుతావు. దుష్టులను శిక్షిస్తావు కనుక అమర్దకుడని, భక్తుల పాపాలు భక్షిస్తావు కనుక పాపభక్షకుడవని పేర్లుంటాయి అన్నాడు. శివభక్తుల చేత ఆరాధింపబడుతావు అన్నాడు. అలాగే ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవం, ఇతనిని నీ కరవాలంతో అర్చించు అన్నాడు. అప్పుడు భైరవుడు బ్రహ్మ పంచమ శిరస్సుని ఖండించాడు, మిగతా శిరస్సులు ఖండించపోయాడు. అప్పుడు బ్రహ్మ భైరవుని పాదాల మీద పడిపోయాడు.
అప్పుడు విష్ణువు శివునితో, నీవే కదా ఈ బ్రహ్మకు 5 ముఖాలిచ్చావు, ఇతనిని క్షమించు అన్నాడు. అప్పుడు శివుడు భైరవుడిని వెనకకు పిలిచి బ్రహ్మను కాపాడి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మ, నీవు ఈశ్వరత్వం కోసం అబద్ధం చెప్పావు. కావున నీకు లోకంలో క్షేత్రము కానీ, దేవాలయము కానీ, ఉత్సవము కానీ, పూజలు కానీ ఉండవు అని అన్నాడు. శివుడి ప్రసన్నతకు సంతోషించిన బ్రహ్మ ఈశ్వరుడికి నమస్కరించి స్తుతించాడు. శివుడు బ్రహ్మతో, ఓ విధాత, నీవు లోకభారాన్ని వహించు, నిన్ను క్షమిస్తున్నాను అని అన్నాడు. అలాగే బ్రహ్మదేవుడికి కొన్ని వరాలు కూడా ఇచ్చాడు. అలాగే మొగలి పువ్వుతో నీకు పూజలయందు స్థానం ఉండదు అని చెప్పాడు. అప్పుడు దేవతలు ఆ పువ్వును శివ సన్నిధానం నుండి తొలగించారు. అప్పుడు మొగలి పువ్వు శివుడిని క్షమించమని అడిగింది. అప్పుడు శివుడు, నేను నిన్ను ధరించను, నీ తప్పుకు శిక్షగా నువ్వు ఎప్పుడూ ముడుచుకొని ఉంటావు. నా భక్తులు నిన్ను ప్రేమతో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యకరమైన పుష్పం భూలోకంలో మరొకటి ఉండదు అని వరమిచ్చాడు. అలాగే చతుర్రూపంలో నాపై ఉంటావు అని కూడా చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మని అనుగ్రహించాడు, విష్ణువుని అనుగ్రహించాడు, అలాగే మొగలి పువ్వును కూడా అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఓం నమః శివాయ.